ఈ వీడియోలో మనం పెరుగుదల, వికాసం, పరిపక్వత గురించి చూద్దాం. చూడండి, మానవ జీవితంలో అభ్యసన ప్రమేయం లేకుండా అంటే నేర్చుకునే పని లేకుండా వచ్చేటువంటి మార్పులు 3 రకాలుగా ఉంటాయి. అవి పెరుగుదల, వికాసం, పరిపక్వత. చూడండి, పెరుగుదల అనేది పరిమాణాత్మకమైన మార్పు, అంటే దీన్ని మెజర్మెంట్ చేయగలుగుతాం. వికాసం వచ్చి గుణాత్మకమైన మార్పు, అంటే దీంట్లో పెరుగుదలతో పాటుగా మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగపరమైనటువంటి వికాసాలు అనేది అభివృద్ధి చెందుతాయి. ఇంకా పరిపక్వత, దీని పరిణతి అంటే మెచ్యూరిటీ అని అంటారు ఇంగ్లీష్లో. ఇది కూడా అభ్యసన ప్రమేయం లేకుండా వస్తుంది. చూడండి, ఒక్కొక్కటి క్షుణ్ణంగా చూద్దాం. ఒక వ్యక్తి ఆకార పరిమాణంలో వచ్చే మార్పు, అంటే ఎంత పొడవు ఉన్నాడు, ఎంత పొట్టిగా ఉన్నాడు, ఎంత వెడల్పుగా ఉన్నాడని ఈ ఆకార పరిమాణంలో వచ్చే మార్పుని పెరుగుదల అని అంటాం. వ్యక్తి బాహ్య శారీరక పరిమాణంలో, అంతర్గత అవయవాల్లోనూ వచ్చే అభివృద్ధి, అంటే బాహ్యంగా అంటే మనకి బయటికి కనబడే విధంగా కాళ్ళు పెరగడం, చేతులు పెరగడం, పొడవు పెరగడం జరుగుతుంది. అదేవిధంగా అంతర్గత అవయవాలలో అంటే గుండె కానీ, మెదడు కానీ, ఊపిరితిత్తులు కానీ ఇలాగా అంతర్గత అవయవాలు కూడా పెరుగుతాయి. వీటిలో వచ్చేటువంటి అభివృద్ధిని పెరుగుదల అని అంటారు. ఇంకా మానవ శరీరంలో సంభవించే గణనాత్మకంగా అంటే కొలవగలిగే మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని పెరుగుదల అని అంటారనమాట. చూడండి, గణనాత్మకంగా అంటే కొలవగలుగుతాం, అంటే మెజర్మెంట్ చేయగలుగుతాం, వాటిని పెరుగుదల అని అంటారు. చూడండి, పెరుగుదల అంటే క్షుణ్ణంగా ఇచ్చారు, అంటే శారీరక సంబంధమైనది, తర్వాత బహిర్గతంగా కనిపిస్తుంది, ఇంకా ఖచ్చితంగా మనం కొలవగలుగుతాం. ఇంకా గణనాత్మకమైనది మరియు పరిమాణాత్మకమైనది, అంటే గణనాత్మకం అంటే మెజర్మెంట్ చేయగలుగుతాం, పరిమాణాత్మకం అంటే మెజర్మెంట్ చేయగలుగుతాం, గణనాత్మకం అంటే పర్టికులర్గా లెక్కేయగలుగుతాం ఎంత వయసు అనేసి. ఇంకా సంకుచిత భావన కలిగి ఉంటుందంటే ఇది కేవలము అంతర్గత అవయవాలు, బహిర్గత అవయవాల యొక్క కొలతనే మనం తీసుకుంటాం. కాబట్టి సంకుచిత భావన అంటే వాటికి మాత్రమే పరిమితం అన్నమాట. అంటే మిగతా మానసిక, సాంఘిక, నైతిక వీటి అభివృద్ధి దీంట్లో అవసరం ఉండదు. కాబట్టి సంకుచిత భావం అంటే వీటి వరకే పరిమితం అని అర్థం. ఇంకా జీవితాంతం కొనసాగక ఏదో ఒక దశలో ఆగిపోతుంది అన్నమాట. అంటే పెరుగుదల అనేది మనకి జీవితాంతం కొనసాగితే ఒక్కొక్కరు తాటి చెట్లు అంత పొడవు పెరిగిపోతారు. కాబట్టి జీవితాంతం కొనసాగక ఏదో ఒక దశలో ఆగిపోతుంది. అంటే మనం హైట్ పెరగడం కొంత దశలో ఆగిపోతుంది. అలాగే జీవితాంతం పెరుగుతూ ఉన్నాం కదా ఎవరు కూడా. కాబట్టి జీవితాంతం కొనసాగక ఏదో ఒక దశలో ఆగిపోతుంది. అయితే పెరుగుదలకు ఉదాహరణ చూడండి, ఎత్తు, లావు, బరువు, అంతర్గత అవయవాల పరిమాణంలో మార్పు. పెరుగుదల ఉన్నప్పటికీ వ్యక్తిలో వికాసం జరగవచ్చు. అంటే కొంతమంది పెరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళలో మైండ్ అనేది పెరగదనమాట. అంటే వాళ్ళకి ఎగ్జాంపుల్ మూడులు అంటారు వీళ్ళని. వీళ్ళు హైట్, వెయిట్ అన్నీ బాగానే ఉంటారు, కానీ వీళ్ళకి తెలివితేటలు ఉండవు. అది పెరుగుదల ఉన్నప్పటికీ వ్యక్తుల వికాసం అనేది జరగదనమాట వాళ్ళకి. కాబట్టి వాళ్ళు అలాగే తెలివితేటలు తక్కువగా ఉంటారు. కొంతమంది పెరుగుదల అనేది ఆగిపోయినా కూడా వికాసం అనేది జరుగుతుంది. కాబట్టి కొంతమంది మరుగుజ్జులు ఉంటారు, చాలా పొట్టిగా చిన్నగా ఉంటారు, కానీ వాళ్ళకి తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి. అదనమాట. పెరుగుదల ఉన్నప్పటికీ కూడా వికాసం జరగకపోవచ్చు. అంటే పెరుగుదలకి వికాసానికి సంబంధం లేదనమాట. నెక్స్ట్, పెరుగుదలతో పాటు వచ్చే గుణాత్మకమైన మార్పులు, వికాసం. అది గుణాత్మకమైన మార్పులు అంటే చెప్పాను కదా, గుణాత్మకంగా అంటే ఈ పెరుగుదలతో పాటు అంటే ఈ శారీరక వికాసంతో పాటు మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ అవన్నీ అభివృద్ధి చెందడం అన్నమాట. దీన్ని గుణాత్మక మార్పు అని అంటాం. వ్యక్తిలో కలిగే కింద రాస్తున్నారు చూడండి, శారీరక, మానసిక, సంజ్ఞానాత్మకన్నా మానసికైనా ఒకటే. ఓకేనా. ఉద్వేగ, సాంఘిక అంశాలన్నిటిలో కలిగేటువంటి అభివృద్ధి వికాసం అంటారు. ఇంకా చూడండి, కింద నిర్వచనాలు తీసుకుంటే, అండర్సన్ వ్యక్తి ఆకారాలను, ప్రాకారాలను సమైక్యపరిచే విశదపరిచే క్లిష్ట ప్రక్రియ వికాసం. అండర్సన్ వికాసం అనేది శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ, సంజ్ఞానాత్మక సంబంధమైనది, ఇంకా అంతర్గతమైనది. ఖచ్చితంగా కొలవలేం, కానీ అంచనా వేయవచ్చు. వికాసం అనేది మనం కొలవలేం, మెజర్మెంట్ చేయలేం, కాకపోతే మనం ఒక అంచనా వేయచ్చు. ఇంకా గుణాత్మకమైనది, విస్తృత భావన కలిగి ఉంటుంది, జీవితాంతం జరిగే ప్రక్రియ. అంటే పెరుగుదల అనేది ఒక దశలో ఆగిపోతుంది, కానీ వికాసం అనేది మనిషి బ్రతికున్నంతకాలం జీవితాంతం అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా సమగ్రమైనది, క్రమానుగతమైనది, సంచితమైనది, ఎన్ని వికాస నియమాల్లో వస్తుంది అక్కడ బ్రీఫ్గా చూద్దాం. పెరుగుదల ఆగిపోయినా
లేకపోయినా కూడా వ్యక్తుల వికాసం సంభవిస్తుంది. అదే ఎగ్జాంపుల్ మరుగుజ్జులు అని చెప్పాను కదా. వికాసంలో పెరుగుదల ఒక అంతర్భాగం. చూడండి, గమనికిచ్చారు. పెరుగుదల అనేది అనువంశిక సంబంధంగా చెప్పుకోవచ్చు. అంటే పెరుగుదల అనేది మన అమ్మ నాన్నలు పొడవుగా ఉంటే పిల్లలు కూడా పొడవుగా ఉంటారు. వికాసం అనేది అనువంశికతో పాటు అంటే జీన్స్తో పాటు పరిసరాల సంబంధం కూడా ఉంటుంది. కానీ వికాసానికి జీన్స్ ఎంత అవసరం అంతే విధంగా ఆ పరిసరాలు కూడా సహకారం అనేది అవసరం అన్నమాట. పెరుగుదల వికాసం భిన్నమైనవి అయితే విడదీయరాని, ఒకటి లేకుండా రెండవది లేదు అనే సూత్రం పరస్పరానుగతం. ఇది ఈ వికాస సూత్రాల్లో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.